బ్రదర్ గారు బాలకృష్ణ గారి డాకు మహారాజ్ చూసొచ్చాం ఇప్పుడే. అవును. ఎలా అనిపించింది మీకు డాకు మహారాజ్? సంక్రాంతి సీజన్కి ఎలాంటి సినిమా ఇచ్చారు బాలకృష్ణ గారు? అంటే ఒక స్టార్ హీరో నుంచి ఏవి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆడియన్స్ అవన్నీ ఉన్నాయి సినిమాలో పుష్కలంగా. అంటే నిజానికి పండగ మూడ్ కంటే ముందు స్టార్ సినిమా వచ్చినప్పుడు ఆ స్టార్ అభిమానుల్ని గనక అలరించగలిగితే ఈ అలరింపు కార్యక్రమం ముగిసేలోపు పండగ అందుకుంటుంది. అందుకని పండగ కంటే ఒక 2 రోజుల ముందు స్టార్ సినిమాలు రిలీజ్ చేయొచ్చు, తప్పేం లేదు. పండగ హడావిడి వేరు. అది కరెక్ట్గా 3 days సంక్రాంతి మధ్యాహ్నం నుంచి ఊపందుకుంటుంది. 13, 14, 15 భోగి కూడా కాదు, సంక్రాంతి మధ్యాహ్నం నుంచే పండగ క్రౌడ్ ఎక్కుతుంది సినిమాకి. ఓకే. ఈ ముందు సినిమాని మొయ్యాల్సింది, టాక్ జనంలోకి తీసుకెళ్లాల్సింది అభిమానులే. కాబట్టి అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేస్తే సినిమా టాక్ వెళ్ళిపోతుంది, సంక్రాంతి ఆడియన్స్ వచ్చేస్తారు అనే వ్యూహంతో సెట్ చేశారు సినిమాని. అది వర్కౌట్ అయింది. అంటే బాలకృష్ణ మీద ప్రతి సీన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అతను. బాబీ ఎలివేషన్. రెండోది, మనకి వింటేజ్ హీరోలతో సినిమాలు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనే దానికి సంబంధించి బాగా కసరత్తు చేస్తున్నాడు అతను. అది మనకు వాల్తేరు వీరయ్యలోనే కనిపించింది. హీరో మెరిట్స్ మీదే వెళ్ళిపోతున్నాడు అతను. ఆ మెరిట్స్ మీదే బాలకృష్ణతో ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది క్యారెక్టర్ని. అలాగే టైటిల్ని జస్టిఫై చేయటం కోసం కొంత టైం కేటాయించుంటే ఇంకొంచెం బెటర్గా ఉండుండేది. ఓకే. అంటే డాకు అనేసారు, డాకు మహారాజ్ అనేసారు, దానికి ఒక రెఫరెన్స్ తీసుకున్నారు. ఆ రెఫరెన్స్ క్యారెక్టర్ తాలూకా ఎలివేషన్ పెట్టి అక్కడి నుంచి తీసుకుని ఇతను కూడా 2-3 మనీ యాక్షన్స్ చేసినట్టుగా చూపించుంటే డ్యామ్ కోసం ఎవరైతే డ్యామ్కి అడ్డుపడుతున్నారో వాళ్ళతోనే డబ్బులు పెట్టించేటువంటి కార్యక్రమం లాంటివి ఏదైనా టేకప్ చేసుంటే 2-3 సీన్స్ ఎమోషనల్గా ఉండేవి. అది కాకుండా సెంటిమెంట్ వైపు డ్రైవ్ చేశాడు. అవును, యాక్షన్ ఎమోషనల్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా. అంటే బాలకృష్ణ సినిమా అంటే హై ఎమోషన్స్ ఉండాలి, ఆ ఎమోషన్స్ని మ్యాచ్ చేస్తూ సెంటిమెంట్ ఉండాలి అనేది ప్రోగ్రామ్. అది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోయారు. కానీ ఇంకొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే, అంటే ఆ ఉన్న పరిధిలోనే 2-3 కొంచెం ఆలోచించి ఉంటే, పర్టికులర్గా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ డాకు అని పెట్టినందుకు దానికి ఒక జస్టిఫికేషన్ చేసుంటే, తర్వాత అతనిది రాయలసీమ నేపథ్యం అన్నారు, ఆ రాయలసీమ నేపథ్యానికి సంబంధించి కూడా 2-3 సీన్స్ పడి ఉంటాయి, డెఫినెట్గా దాని తాలూకా ఇంపాక్ట్ ఉండేది. అంటే వీళ్ళు ఏం చేశారు, దాన్ని చెప్పారు ఒక చోట. అంటే దేశంలో చాలా ప్రాంతాల నుంచి ఇతనికి సహకారం అందుతోంది అనేది చూపించారు. అవును, షార్ట్లు పడ్డాయిగా. అవి పడ్డాయి, కానీ అవి చాలవు. దాంతోపాటు 2 సీన్లు పెట్టుంటే, రాయలసీమ సీన్లు 2 మనీ యాక్షన్ సీన్స్ ఇలాంటివి పడేసి ఉంటే లెంగ్త్ అయిపోదు అప్పుడు మళ్ళీ. లేదు, అంటే దాన్ని బట్టి ట్రిమ్ చేసుకుంటారు. ఓకే. ట్రిమ్ చేసుకోదగిన సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో. అలా కొంచెం యాక్షన్ పార్ట్లో తగ్గించుకుంటూ దీన్ని పెంచి ఉంటే సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళుండేది. ఫస్ట్ హాఫ్లో బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు, అంటే ఇంటర్వెల్లో బయటకు వచ్చిన ఆడియన్స్ అందరూ పూర్తి సాటిస్ఫాక్షన్. పాటలు అలా ఉన్నాయి, 3 పాటలు ఉన్నాయి కదా. పాటల పైన విమర్శ వచ్చింది. ఒక పాట మీద కొంచెం ఎక్కువ ట్రాల్ జరిగింది. సినిమాలో ఎలా అనిపించింది? ఎంజాయ్ చేశారు ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా ఆ పాట చేసింది అసలు. అంటే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి విమర్శలు ఇప్పుడు కొత్త ఏం కాదు. గతంలో యమగోళ టైం నుంచి ఉంది ఇది. అదేలేండి. యమగోళ, ఎదురులేని మనిషి రోజుల్లో కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ చేయిస్తున్నారు. రెండోది, వింటేజ్ హీరోతో ఇలాంటి విన్యాసాలు చేయించడం అనేది కమర్షియల్గా వర్కౌట్ అయ్యేది. ఆడియన్స్ ఒక ముచ్చటగా చూస్తారు అది. అందుకని ఆ మూడ్ని క్యాప్చర్ చేశాడు. ఆ మూడ్ని క్యాప్చర్ చేసి ఇలాంటివి ఉండాలి, ఈ ఎలిమెంట్ ఉండాలి అని అనుకున్నాడు అతను. బాబీ అనుకుని పెట్టిందే, అదేమీ జనాలను ఇబ్బంది పెట్టాలనో కాదు. జనాలు ముచ్చటగా చూస్తారని గత అనుభవాలని తీసుకునే చేశాడు. అది ఎదురులేని మనిషి కావచ్చు, ఎమ్మగోల కావచ్చు, ఆ జనాలు ఆర్డ్గా ఏమో అనుకోలే, ఒక ముచ్చటగానే ఇప్పటికీ చెప్పుకుంటారు అవి. అందుకని ఆ ఎలిమెంట్ వరకు ఆ సాంగ్ బాగానే ఉంది. అలాగే ఓరసీ రౌతాలని కేవలం ఐటమ్ సాంగ్ కోసం తీసుకోలేదు.
తనకు ఒక బెటర్ క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవటానికి 3 మహిళా పాత్రల్ని కూడా ఇండివిజువల్గా డిజైన్ చేశారు. ఎక్కడా కూడా హీరో మీద డిపెండ్ అయిపోయే క్యారెక్టర్లు కాదు అవి. 3 క్యారెక్టర్లకి వ్యక్తిత్వం ఉంది. అలా విమెన్ క్యారెక్టర్స్ మీద కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అది బాగుంది, అది కనెక్ట్ అయింది జనాలకి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఒకటి బాగా డిజైన్ చేశారు. అది డిజైన్ చేయటము, అలాగే విలన్తో ఇతనికి ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్కి కొంచెం సెంటిమెంట్ జోడించటంతో అది కూడా బాగా నడిచింది. ఆడియన్స్ని బాగా గ్రిప్ చేయగలిగింది అది. ఇలా రకరకాలుగా అతను ఆడియన్స్ని పట్టుకోవడానికి ఏమేమి పెట్టాలో అవన్నీ వాడాడు సినిమాలో. స్క్రిప్టు లేకపోతే కథ చెప్పుకోవడం కాదు, కానీ జనం కోసం, చెల్లెలి కోసం ఒక హీరో ఏం చేస్తాడు అనేది ఈ సినిమా. జనరల్గా కమర్షియల్ సినిమాలన్నీ ఇలాంటి ఫార్మాట్లోనే వెళ్తాయి. ఇది ఏకసూత్రం, ఒకటే థ్రెట్లో వెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేవు. మనకి ఈ మధ్య వచ్చినటువంటి చాలా కమర్షియల్ సినిమాల్లో వేరియస్ లైన్స్ పట్టుకొచ్చేసి కన్ఫ్యూజ్ చేయటం అనేది చూసాం. దీనిలో ఆ కన్ఫ్యూజన్ లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. చెప్పదలుచుకున్న పాయింట్ నుంచి ఎక్కడ డీవియేట్ కాకుండా నడిపాడు సినిమాని తను అనుకున్న స్క్రిప్ట్ లైన్లో. సెంటిమెంటల్గా అంటే రకరకాల అనుమానాలు క్రియేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎవరు, ఆ పాప ఎవరు, ఇవన్నీ జనాల్లో రకరకాల ఇవి ఉంటాయి. వీటిని క్లారిఫై చేసేటప్పుడు కూడా జనాలు అనుకునేటువంటిది కాకుండా కొంచెం కొత్తగా వెళ్ళాడు అక్కడ. అవును, ట్విస్టులు ఉన్నాయిగా. అందరూ ఒకటి అనుకున్నారు ట్విస్ట్, బట్ అది మనం రివీల్ చేస్తే బాగోదు. అది సినిమా చూడవచ్చు. అది బాగా హుక్ చేశాడు. అవును, అంటే ఎక్కడా కూడా సస్పెన్స్ని రివీల్ చేయకుండా బాగా హోల్డ్ చేయగలిగాడు. లాస్ట్ వరకు హోల్డ్ చేయగలిగాడు. చాలా చాలా బాగా నడిపాడు. స్క్రీన్ ప్లే సైడు బాబీ బాగా శ్రద్ధ పెట్టాడు. అతన్ని గత సినిమాలతో పోలిస్తే నెమ్మదిగా సినిమా టు సినిమా తను ఇదివరకు ఎలా ఉండేది అంటే ఏ సీన్కి ఆ సీన్ అద్భుతంగా తీసేవాడు, కానీ ఒక కనెక్టివిటీ ఉండేది కాదు, అక్కడక్కడ మిస్ అయ్యేది. కానీ ఈ సినిమాలో ఎక్కడా ట్రాక్ తప్పలేదు, ట్రాక్ మీదే ఉన్నాడు. అన్ని క్యారెక్టర్లు సినిమాకి ఏది అవసరమో ఆ మేరకు వెళ్ళిపోయారు. అవును, కాకపోతే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డాకు క్యారెక్టర్ని జస్టిఫై చేసుంటే బాగుండేది. అఫ్కోర్స్ అబద్ధి, అది జస్టిఫికేషన్ అంటే అది చాలా పెద్ద మళ్ళీ దానికోసం ఇంకో స్టార్ని తీసుకురావాలి. ఏమక్కర్లేదు, ఏమక్కర్లేదు. అంటే ఒక రెఫరెన్స్లో వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. అది జస్ట్ అంటే దాన్ని చూపిస్తూ దాన్ని కొంచెం ఎలివేట్ చేసి ఈయనతో అంటే ఇతను డాకుగా ముద్రపడ్డాడు. ఆ ముద్ర పడ్డప్పుడు 2-3 మనీ యాక్షన్స్ చేయించి ఉంటే ఆ క్యారెక్టర్తో బెటర్గా ఉండేది. ఒక పీపుల్ కాజ్ కోసం ఫైట్ చేస్తాడు అతను. జనం కోసం పనిచేసేటువంటి ఒక ఉద్యమకారుడిగానే డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. అంటే బ్యూరోక్రాట్గా మొదలై ఉద్యమకారుడిగా మారటం అనేది కూడా ప్రజెంట్ సొసైటీని ఇబ్బంది పెట్టే అంశం కాదు. అది సత్యదూరంగా లేదు. అది బ్యూరోక్రాట్గా సాధించలేరు అనేది కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేస్తూ ఉద్యమకారుడిగా మారితే తప్ప కుదిరే పని కాదు అనేది 2 క్యారెక్టర్లతో చెప్పించాడు. అన్నా చెల్లి పాత్రలతో చెప్పించాడు. అదొకటి ప్రజెంట్ సొసైటీకి లింక్ అయ్యేటువంటి అంశం. అందుకని డాకు మహారాజ్ ఒక రకంగా ఫుల్ మీల్స్ అందరికీ, ఆడియన్స్కి అలాగే అభిమానులకి కూడా. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు బయటకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశారా? థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది. థియేటర్ రెస్పాన్స్ బాగుంది. అంటే మౌనంగా బయటకు రాలేదు, జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ మాట్లాడుకుంటూ ఎమోషనల్గా బయటకు రావటమే కమర్షియల్ సినిమా సక్సెస్. అందుకని ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమానే. పండక్కి ఓకే వర్కౌట్ అవుతుంది. దీనికి పాటలు అంటే ముఖ్యంగా తమన్ చాలా కంట్రిబ్యూట్ చేశాడు. అవును, బీజిఎం దగ్గర నుంచి. అంటే చాలా వినిపించిన మాట ఏంటంటే చెన్నకేశవ రెడ్డిలో ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఇచ్చారు ఆ క్యారెక్టర్కి. ఇస్తూ ఒక మంచి బీజిఎం పడింది. ఆ తర్వాత దాన్ని మించిన అద్భుతమైన విజయాలు వచ్చినప్పటికీ దాన్ని బీట్ చేసే బీజిఎం ఉందా అనిపించే లెవెల్లో ఉంది ఇందులో. అది తమన్ వర్కౌట్ చేశాడు. అది ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. పర్టికులర్గా తమన్ గురించి మాట్లాడుకోవటం అనేది వినిపించింది. తమన్ గురించి అలాగే కెమెరా
జైలర్ కెమెరాని వాడారు ఇందులో, జైలర్ కెమెరామెన్నే వాడారు ఇందులో. తనకి కూడా అంటే వింటేజ్ హీరోలతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పైగా టోటల్ యాక్షన్ ఎపిసోడ్. అది ఎలా డిజైన్ చేయాలి అనేది యాక్షన్ కొరియోగ్రాఫర్కి ఇబ్బంది, అలాగే కెమెరా విభాగానికి ఇబ్బంది. వాటన్నిట్లో ఆల్రెడీ కొంత వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు, అందుకని తను అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయగలిగాడు బాబీ అదే వీళ్ళందరి సహకారంతో. అది వర్కౌట్ అయింది, స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది. ఫ్రమ్ ది బిగినింగ్ అంటే వెరీ ఫస్ట్ షాట్ దగ్గర నుంచి సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకుండా కథను నడపటం అనేది ఈ సినిమాలో గొప్పతనం.